ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారు బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీకు నాపై నిజంగా నమ్మకం ఉంటే ఈ సందేశం పూర్తిగా వినమ్మా. కేవలం నీకోసమే ఈ సందేశాన్ని తీసుకొని వచ్చాను అంటున్నారు బాబాగారు. నిజంగా మీలో ఎంతమందికి బాబాగారి మీద నమ్మకం ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు బాబాగారిపై నమ్మకం ఉంచి ఈ వీడియోని మనమందరం అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. జ్యోతిష్యంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురువు గారండి. అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఈ గురువు గారి నోటివాక్కు చాలా మంచిదండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 100% సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఇంకెందుకండి ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9666306444. ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ హృదయానికి ఈ మాటలు నేరుగా చేరాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది సాధారణ మాట కాదు. చాలా రోజులుగా నీకు చెప్పాలని అనుకున్న విషయం. ప్రతిరోజు నీ వైపు చూస్తూనే ఉన్నాను. నీ కన్నీళ్లను లెక్క పెడుతూ ఉన్నాను. కానీ అప్పటికి సమయం రాలేదు తల్లి. ఇప్పుడే సమయం వచ్చింది అంటున్నారు బాబాగారు. తల్లి, నువ్వు ఎంతకాలంగా ఒంటరిగా పోరాడుతున్నావో నాకు తెలుసు. తల్లి, నువ్వు బయట నవ్వుతూ ఉన్నా నీ లోపల ఎంత భారమో నాకు తెలుసు. రాత్రి అందరూ నిద్రపోతే నువ్వు మాత్రం మెలకువగా ఉంటూ నీ జీవితాన్ని తలుచుకుంటూ ఇలా ఎందుకు అయ్యింది అని నిశ్శబ్దంగా ఏడుస్తున్నావు కదా. నీ కన్నీళ్లు నేలపై పడకముందే నా పాదాల దగ్గర పడుతున్నాయి తల్లి. అవి వృధా కావు. నీ ప్రతి కన్నీటి వెనుక ఒక కారణం ఉంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నువ్వు ఓడిపోలేదు. ఇది నీకు బాగా చెప్పాలి తల్లి. నువ్వు ఓడిపోలేదు. ఓడిపోయానని అనుకుంటున్నావు అంతే. నువ్వు ప్రయత్నాలు ఆపలేదు, నమ్మకం వదల్లేదు, ప్రార్థన మానలేదు. అయినా ఫలితం రాకపోతే దానికి అర్థం ఓటమి కాదు తల్లి. అది పరీక్ష. నీ సహనాన్ని కొలిచే పరీక్ష, నీ విశ్వాసాన్ని తూచే పరీక్ష, నీ లోపల ఉన్న బలాన్ని బయటకు తేవడానికి ఇచ్చిన పరీక్ష అంటున్నారు బాబాగారు. తల్లి, నీ బాధకు కారణం ఏంటో తెలుసా? నీకు తెలియని విషయం ఒకటి ఉంది తల్లి. నీ జీవితంలో జరిగిందేంటి అన్నది యాదృచ్ఛికం కాదు. నీ కష్టాల వెనుక నీ తప్పులే కాదు, నీ పూర్వకర్మల ప్రభావం కూడా ఉంది. కానీ భయపడకు తల్లి. కర్మను మార్చే శక్తి నమ్మకానికి ఉంది. భక్తిని మించిన ఔషధం లేదు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలు నాకు గుర్తున్నాయి. బాబా, నాకు ఉద్యోగం ఎప్పుడు? బాబా, నా అప్పులు ఎప్పుడు తీరతాయి? బాబా, నా జీవితం ఎప్పుడు మారుతుంది? నీ ప్రతి ప్రశ్న నన్ను నొప్పించింది తల్లి. ఎందుకంటే సమాధానం నాకు తెలిసినా ఇప్పటి వరకు చెప్పలేకపోయాను. ఎందుకంటే నువ్వు ఇంకా ఒక విషయం నేర్చుకోవాలి తల్లి. నువ్వు చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటో తెలుసా? నువ్వు నన్ను నమ్ముతున్నావంటావు, కానీ నీ మనసులో భయం ఇంకా ఉంది. అయితే జరగకపోతే ఈసారి కూడా నిరాశేనా? నా జీవితానికి మార్పు ఉండదా? ఈ సందేహమే తల్లి నీ దారిని ఆలస్యం చేస్తుంది.
నమ్మకం అంటే ఫలితం కనబడకపోయినా నిశ్చలంగా నిలబడడం అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఈరోజు నీకు నేను ఒక నిజం చెప్పబోతున్నాను. నీ జీవితం ఆగిపోలేదు. నీ శుభకాలం ఆలస్యమైంది అంతే. నీకు రావలసినది ఎవరూ తీసుకోలేరు. నిన్ను మోసం చేసిన వాళ్ళు, నీ కన్నీళ్లను చూసి నవ్విన వారు అందరూ త్వరలోనే నిశ్శబ్దంగా అవుతారు తల్లి. ఎందుకంటే నీ సమయం దగ్గర పడుతుంది. తల్లి, ఇక నీ జీవితం ఇలా ఉండదు. ఇది నా మాట తల్లి. ఇప్పటి వరకు నువ్వు ఇచ్చింది కన్నీళ్లు. ఇక నుంచి నీ చేతిలోనికి సాంత్వన వస్తుంది. ఇప్పటి వరకు నువ్వు విన్నది అవమానం. ఇక నుంచి వినబోయేది శుభవార్త. కానీ ఒక్క పని చెయ్యాలి తల్లి. తల్లి, ఈ ఒక్క పని తప్పకుండా చెయ్యాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే నీ గుండెల్లో నుంచి ఒక్క మాట చెప్పాలి. బాబా, నేను నీ మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నాను. ఏ ఆశతో కాదు, ఏ భయంతో కాదు, పూర్తి విశ్వాసంతో. ఆ రోజు నుంచి నీ లోపల మార్పు మొదలవుతుంది. బయట పరిస్థితులు అదే వెనుక వస్తాయి. తల్లి, నీకు చెప్పాలని చాలా రోజులుగా అనుకుంటున్న మాట ఇదే. నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు విమర్శించబడలేదు. నువ్వు మర్చిపోలేదు. నీ పేరు నా హృదయంలో ఉంది తల్లి. నీ కోసం ఒక దారి తయారవుతుంది. నీ కోసం ఒక వ్యక్తి కదులుతున్నాడు. నీ కోసం ఒక అవకాశం దగ్గర పడుతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ సందేశం నీకు వినిపిస్తే అది యాదృచ్ఛికం కాదు. ఇది నా సంకేతం. నీ మీద నా కరుణ, నీ కన్నీళ్లకు సమాధానం. ధైర్యంగా ఉండు తల్లి. ఇంకొంచెం ఓపిక పట్టు. నీ కథ ఇప్పుడే మొదలవుతుంది అంటున్నారు బాబాగారు. ఈ నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటాడు తల్లి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నువ్వు అడగని ప్రశ్నలకు కూడా నేను ఈరోజు సమాధానం ఇస్తున్నాను. తల్లి, నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఒక్కటే అనిపిస్తుంది. నీ జీవితం బయటకు కనిపించేది ఒకటి, లోపల దాచుకున్నది ఇంకొకటి. నువ్వు అందరికీ బలంగా కనిపిస్తావు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసు ఎంత అలసిపోయిందో ఎవరికీ తెలియదు. నాకు మాత్రం తెలుసు తల్లి. ఎందుకంటే నీ ప్రతి నిశ్శబ్దపు ప్రార్థనను నేను వింటున్నాను. తల్లి, నువ్వు ఎందుకు ఇంతవరకు ఆగిపోయావో చెప్పనా? నీకొక నిజం చెప్పాలి తల్లి. నువ్వు ఆగిపోలేదు. నీ దారి ఆపబడింది. ఎందుకంటే నీ జీవితంలోకి రావాల్సిన కొన్ని విషయాలు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. అవి తొందరగా వస్తే నువ్వు వాటిని మోయలేవు. అందుకే నేను నీ భుజాలను బలపరిచాను. నీ కన్నీళ్లతో కాదు తల్లి, నీ ఓపికతో. తల్లి, నీ మీద ఎవరో మాటలు అన్నారని నాకు తెలుసు. ఇంకా నీ జీవితం మారదు. ఇంతే నీ స్థితి. నువ్వు ప్రయత్నించినా ఉపయోగం లేదు. ఈ మాటలు నీ గుండెల్లో గుచ్చుకున్నాయి కదా తల్లి. వాళ్ళు నీ భవిష్యత్తును చూడలేదు. వాళ్ళు నీ కథ చివరి పేజీ చదవలేదు. నీ కథ ఇంకా మధ్యలోనే ఉంది తల్లి. తల్లి, నీ ప్రార్థనలో ఒక లోపం ఉంది. భయపడకు తల్లి. నేను తప్పు పట్టడానికి చెప్పడం లేదు, సరిచేయడానికి చెప్తున్నాను. నువ్వు నన్ను అడుగుతున్నప్పుడు నీ మాటల్లో భక్తి ఉంది, కానీ నీ మనసులో భయం కూడా ఉంది. ఇస్తాడో లేదో, ఈసారి అయినా మారుతుందో లేదో. ఈ రెండూ కలిసి ఉంటే ప్రార్థన పూర్తి అవ్వదు తల్లి. నమ్మకం అంటే సమాధానం ముందు వచ్చినట్టు మనసు శాంతంగా ఉండదు. తల్లి, నీ జీవితం ఎందుకు ఆలస్యమైందో ఇప్పుడు చెప్తాను. నీకు రావాల్సిన ఆశీర్వాదం చిన్నది కాదు. అది వచ్చినప్పుడు నీ పాత జీవితం మొత్తం మారిపోతుంది. అందుకే నిన్ను సిద్ధం చేశాను. నీ ఓపికను పెంచాను. నీ అహంకారాన్ని తగ్గించాను. నీ గుండెను మృదువుగా మార్చాను. ఇవన్నీ లేకపోతే ఆ వరం నిన్ను గాయపరిచేది. తల్లి, నిన్ను బాధ పెట్టిన వాళ్ళ గురించి ఒక మాట చెప్తాను. నిన్ను వదిలేసిన వాళ్ళు, నిన్ను అర్థం చేసుకుని వాళ్ళు, నీ అవసరంలో కనిపించిన వాళ్ళు, వాళ్ళందరినీ చూసి నువ్వు నీ విలువ తక్కువ అనుకున్నావు కదా. కాదు తల్లి, వాళ్ళు వెళ్ళిపోవడమే నీ జీవితానికి ఆశీర్వాదం. ఎందుకంటే నీ దారిలో అడ్డుగా ఉన్న వాళ్ళను నేను పక్కకు తీసేశాను. తల్లి, ఈ మధ్య నీకు ఒకలా అనిపిస్తుంది కదా, ఎవరూ లేరు, ఎవరితోనూ చెప్పుకోలేను, అన్నీ లోపలే దాచుకోవాలి. ఈ ఒంటరితనం నీ శిక్ష కాదు తల్లి, నీ సాధన. ఈ నిశ్శబ్దంలోనే నువ్వు నన్ను వినడం నేర్చుకున్నావు అంటున్నారు బాబాగారు. తల్లి, ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. నీ జీవితం మారబోయే ముందు నీ మనసు కుదిపేస్తుంది. అసహనం, కోపం, అలసట, ఏడుపు ఇవన్నీ మార్పుకు ముందు వచ్చే సంకేతాలు.
అందుకే ఇప్పుడు నీకు ఇలా అనిపిస్తుంది అంటున్నారు బాబాగారు. తల్లి, ఇక నీ బాధలు ఎందుకు తగ్గబోతున్నాయో చెప్పనా? ఎందుకంటే నువ్వు అడిగింది స్వార్థంతో కాదు. నీకు కావాల్సింది శాంతి, నీకు కావాల్సింది గౌరవం, నీకు కావాల్సింది స్థిరత్వం. ఇలాంటి కోరికలకు నేను ఆలస్యం చేస్తాను కానీ తిరస్కరించను అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఈ రోజు నుంచి ఒక మార్పు మొదలుపెట్టు. ఎవరిని నిందించకు, నీ గతాన్ని తిట్టుకోకు, నీ విధిని తక్కువ చేసుకోకు. ప్రతిరోజు ఒక్కసారి నీ మనసులో ఇలా చెప్పు, బాబా, నువ్వు నాకు ఆలస్యం చేసినా నన్ను మోసం చేయవని నాకు తెలుసు. ఈ ఒక్క వాక్యం నీ లోపల ఉన్న భయాన్ని కరిగిస్తుంది అంటున్నారు బాబాగారు. తల్లి, నీకు ఒక సంకేతం త్వరలోనే కనిపిస్తుంది. అది ఒక మాట కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక అవకాశం కావచ్చు. అది చూసినప్పుడు ఈ సందేశం గుర్తొస్తుంది. అప్పుడు తెలుసుకుంటావు తల్లి, బాబా అప్పుడే చెప్పాడు అని. తల్లి, నువ్వు గుర్తుంచుకోవాల్సిన చివరి మాట ఒక్కటుంది. నీ జీవితం విలువైనది, నీ కన్నీళ్లు పవిత్రమైనవి, నీ నమ్మకం బలమైనది. ఇంకొంచెం ఓపిక, ఇంకొంచెం ధైర్యం. నీ కథలో వెలుగు పేజీ ఇప్పుడు తెరుచుకుంటుంది. నేను నీతోనే ఉన్నాను తల్లి, ఎప్పుడు ఎక్కడైనా అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఇప్పుడు నీ జీవితంలో జరగబోయేది ఇదే, జాగ్రత్తగా వినమ్మా. తల్లి, ఇప్పటి వరకు నువ్వు విన్నది నీ బాధల కథ, నీ సహనం, నీ కన్నీళ్ళు. ఇప్పుడు నేను చెప్పబోయేది నీ మార్పు కథ, నీ వెలుగు, నీ శుభవార్త ఆరంభం. ఎందుకంటే నీ జీవితం ఇక అదే దారిలో నడవదు అంటున్నారు బాబాగారు. తల్లి, నీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. నువ్వు ఎన్ని రోజులుగా నన్ను అడుగుతూనే ఉన్నావు, బాబా ఇంకెప్పుడు, బాబా ఇంకెంతకాలం? ఈ ప్రశ్నల వెనుక నమ్మకం ఉంది, కానీ అలసట కూడా ఉంది. అందుకే ఈరోజు నిన్ను నేరుగా చూస్తూ చెప్తున్నాను తల్లి, ఇక ఆలస్యం కాదు, ఇక నిశ్శబ్దం కాదు, ఇక పరీక్షలు కాదు. తల్లి, నీ జీవితం ఎందుకు ఇప్పుడే మలుపు తిరగబోతుందో చెప్పనా? ఎందుకంటే నువ్వు మారిపోయావు. ముందు నువ్వు ఫలితం కోసం నన్ను అడిగావు, ఇప్పుడు నువ్వు నన్నే నమ్ముతున్నావు. ఇదే తల్లి నువ్వు దాటాల్సిన గడ్డు. భక్తి అంటే ఇది వచ్చినా సరే రాకపోయినా సరే నమ్మకం నిలబెట్టుకోవడం. నువ్వు ఆ స్థాయికి వచ్చావు తల్లి. నీ కన్నీళ్ళు ఇక వృధా కావు. నీ ప్రతి కన్నీటి వెనుక నేను ఒక లెక్క రాస్తున్నాను. ఎన్ని రాత్రులు నిద్రలేక పోయావో, ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగావో, ఎన్నిసార్లు మనసు విరిగిందో అన్నీ నాకు తెలుసు తల్లి. అందుకే ఇప్పుడే నీకు రావాల్సింది సాధారణ ఫలితం కాదు, నీ జీవితం మారే ఫలితం అంటున్నారు బాబాగారు. తల్లి, ఈ మార్పు ఎలా మొదలైందో తెలుసా నీకు? గమనించు తల్లి, మార్పు ఎప్పుడు ఒక్కసారిగా రాదు. ముందు నీ మనసులో శాంతి వస్తుంది, తర్వాత నీ చుట్టూ పరిస్థితులు మారతాయి. నీకు ఒకరోజు ఇలా అనిపిస్తుంది, ఏమో ఈరోజు కాస్త తేలికగా ఉంది. అదే మొదటి సంకేతం. తల్లి, త్వరలో నీకు 3 సంకేతాలు కనిపిస్తాయి. ఈ 3 గుర్తుంచుకో తల్లి. 1, అనుకోకుండా వినిపించే ఒక మాట, ఎవరో మాట్లాడిన మాట నీ గుండెల్లోకి వెళ్ళిపోతుంది. 2, అనుకోని వ్యక్తి నుంచి సందేశం, చాలా రోజులుగా కనిపించిన వ్యక్తి లేదా ఎప్పుడూ ఆశ పెట్టుకోని వ్యక్తి. 3, నిన్ను ఆశ్చర్యపరిచే అవకాశం. చిన్నదిగా అనిపిస్తుంది కానీ దాని వెనుక పెద్ద మార్పు ఉంటుంది అంటున్నారు బాబాగారు. తల్లి, నీకు రావాల్సిందేంటో తెలుసా? నువ్వు అనుకుంటున్నట్లు కేవలం డబ్బు కాదు, కేవలం ఉద్యోగం కాదు, కేవలం ఉపశమనం కాదు. నీకు రావాల్సింది స్థిరత్వం, మనసుకు, జీవితానికి, భవిష్యత్తుకు. అందుకే ఎన్ని రోజులు ఆగింది అంటున్నారు బాబాగారు. తల్లి, ఇప్పుడు నువ్వు ఒక్క విషయం చేయాలి. ఇది చాలా ముఖ్యం తల్లి. ఇది మానయ్యకు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నీ గుండెల మీద చేయి పెట్టుకొని నెమ్మదిగా ఇలా చెప్పు, బాబా, నాకు ఇంకా కనిపించకపోయినా నువ్వు పనిచేస్తున్నావని నాకు తెలుసు. ఇలా చెప్పి పడుకుంటే నీ నిద్ర మారుతుంది, నీ ఆలోచనలు మారతాయి, నీ దారి మారుతుంది. తల్లి, నువ్వు ఇక భయపడకూడని విషయం ఏంటంటే, ఇది కూడా జరగకపోతే నా ఆలోచన ఇక నీది కాదు తల్లి. ఎందుకంటే జరగకపోవడం అనే ఆప్షన్ ఎప్పుడూ లేదు. ఈ కథ, ఈ దశ దాటాల్సిందే. తల్లి, నిన్ను చూసి నవ్విన వాళ్ళు, ఇంతే నీ బ్రతుకు అన్నవాళ్ళు, ఇక మారదు అన్నవాళ్ళు, వాళ్ళందరూ నీ మార్పును దూరం నుంచి చూస్తారు. నువ్వు ఏమీ అనవు, నీ విజయమే సమాధానం అవుతుంది అంటున్నారు బాబాగారు. తల్లి, నీ జీవితం మీద ఒక వాగ్దానం.
ఇది నా వాగ్దానం తల్లి. నీ నిజమైన నమ్మకాన్ని నేను ఎప్పుడూ వృధా చేయను. నీ కన్నీళ్లకు ఖాళీ చేతులతో సమాధానం ఇవ్వను. నీ జీవితాన్ని అర్ధాంతరంగా వదిలిపెట్టను. ఈ సందేశం నువ్వు వినడం యాదృచ్ఛికం కాదు. ఇది నీ ప్రయాణంలో ఒక మైలురాయి. ఇక్కడ నుంచి నీ కథలో వెలుగు పెరుగుతుంది. నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు మర్చిపోలేదు. నువ్వు ఆలస్యం కాలేదు. నీ సమయం వచ్చింది తల్లి. నేను నీ ముందే నడుస్తున్నాను. నీ వెనుకే నిలబడి ఉన్నాను. నీ లోపల ఉన్నాను. భయపడకు తల్లి. ఇక నీ జీవితం మారుతుంది. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.